సార్ ఇప్పుడు రీసెంట్‌గా చూసుకుంటే మన తెలుగు ఇండస్ట్రీలో 'మిస్టర్ బచ్చన్' అని అండ్ అలాగే 'ఇస్మార్ట్ శంకర్' 'డబుల్ స్మార్ట్' అని చెప్పేసి మూవీస్ రిలీజ్ అయినాయి గానీ బాక్స్ ఆఫీస్‌లో అంత మేర ఆడలేదు. యాస్ కంపేర్ టు మన తమిళ్ మూవీ ఏదైతే ఉందో 'విక్రమ్' గారిది 'తంగలాన్'. దీనికి రీజన్ ఏంటంటారు? ఏం లేదమ్మా. ఇప్పుడు దీంట్లో రీజన్ అనడానికి సక్సెస్. ఇప్పుడు మనం ఇంకా కొంచెం రొటీన్ సిస్టంలో ఆ 2 సినిమాలు కూడా రొటీన్ ఫార్ములా సిస్టమ్. ఓకే. ప్రజలు ఫార్ములా సినిమాలని ఫార్ములాగా 2 ఫైట్లు, రెండో రీల్లో సాంగు, ఫైట్లు, యాక్షను, ఫైట్లు వీట్లు చేస్తూ దాన్నే చూస్తారనుకుని భ్రమలో ఉన్నారమ్మా. ఇవాళ కంటెంటు లేకపోతే ఒట్టి ఫైట్స్ అనేది ఒట్టి ఫైట్స్ సాంగ్స్ తోటి సినిమా చూసేస్తారు, రోజులు పోయినాయి. ఇంకా అదేదో సెటైర్ డైలాగులు, కామెడీ కామెడీ డైలాగులు, 4 ఫైట్లు, బ్రహ్మాండమైన ఫైట్లు, ఒక బ్రహ్మాండమైన సాగు, దాంతో నడిపేచ్చు సినిమా అనుకునే రోజులు పోయినాయి. ఇంకా మనళ్ళు మారుతున్నారు, చాలామంది మారుతున్నారు. చాలామంది ఆ కథాంశము, ఈ కంటెంట్ పవరు, ఆడియన్స్, ఆల్ క్లాసెస్ ఆడియన్స్ని కవర్ చేయడానికి ఎలాంటి కంటెంట్ కావాలి తపన పడుతున్నారు. ఇంకా ఇప్పుడు ఈ రెండు ఏంటంటే కొంచెం ఆ పాత మోసంలో వెళ్ళారు, ప్రజలు రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి టీవీల్లో ఓటీటీల్లో బ్రహ్మాండం దొరుకుతున్నాయమ్మా. 2.5 గంటలు టైము, డబ్బులు వేస్ట్ చేసుకుని వెళ్ళే పరిస్థితులు లేరు వాళ్ళు. ఏమాత్రం ఉన్న పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద హీరోలకి 3వ షోకి కలెక్షన్ ఉండట్లా. ఇంకా మన ఇప్పుడు ఇది చేయగలరా? ఎవరైనా తమిళ సినిమా హిట్ అంటున్నారు, ఆ సినిమా చూడండి, చూసావమ్మా నువ్వు? చూడు. అలాంటి పర్ఫార్మెన్స్, అలాంటి క్యారెక్టర్ మన హీరోలు ఎవరైనా చేస్తారా? అంటే మన హీరోలు తక్కువ చేయటం కాదు నేను, మన హీరోలు ఎవరైనా చేస్తారు అసలు? ఒక జూనియర్ ఎన్టీఆర్ చేస్తాడేమో, ఒక అల్లు అర్జున్ చేస్తాడేమో. వాళ్ళిద్దరే అలాగ క్యారెక్టర్లోకి దిగిపోయి, క్యారెక్టర్లోకి మారిపోయి చేయగలిగినాడు. అసలు నేను విక్రమ్ చూస్తాడు, విక్రమ్ కనపడలా. ఆ సినిమా తలారాత ఆ పాత్రే కనపడుతుంది. ఏమి అమోఘంగా చేశాడు, ఏమి అమోఘంగా సినిమా. బ్రహ్మాండమైన సినిమా అని నేను అనను, కానీ అతను విక్రమ్ పర్ఫార్మెన్స్ బ్రహ్మాండం. కథ ఎప్పటిదో, పెద్ద కథలో పాతకాలంలోకి తీశారు. మెకన్నాస్ గోల్డ్ అని ఒక ఇంగ్లీష్ సినిమా ఉంది, దాని ఇన్స్పిరేషన్ మీద ఇప్పుడు కోలార్ గోల్డ్ అట్లా కొంచెం కొంచెం ఉంటాయి. అది పెద్ద లైన్ తప్పితే పెద్దగా కొత్త లైను అదే కాదు. దాంట్లో కొన్ని పాయింట్లు కుల వివక్ష ఇవన్నీ పెట్టాడు. కానీ పర్ఫార్మెన్సు, మేకింగ్ బ్రహ్మాండం తీశారు. ఒక కథ, ఒక కొత్త కథ, ఆడియన్స్కి కొత్తదనం కనపడుతుంది. అది అక్కడ సక్సెస్ కారణం. ఏమో పాత చింతకాయ పచ్చడి, ఫేస్ మారటం తప్పితే కథలు అయ్యే అయిపోతున్నాయి. రొటీన్ స్టోరీ. ఫేస్ మాత్రం ఈ సినిమాలో ఈ హీరో, ఇంకో పాత ఇలాంటి కథ ఇంకో సినిమాలో ఇంకో హీరో, అంతే తప్పితే అది ఆ పద్ధతి ఆడియన్స్ తిరస్కరిస్తున్నారు. 1కి 10 మాటలు ఆడియన్స్ చెప్పి చూపిస్తున్నారు. హీరోలు చేసిన సినిమాను కూడా అలా రిజెక్ట్ చేసి చూపిస్తున్నారు. ఆయన మేము ఇలాంటి సినిమాలు చూడము అని చెబుతున్నారు. అయినా కొంతమంది మారుతారు, కొంతమంది ఇప్పుడు ఆ సినిమా ఇష్టమాస్టర్ గారు డైరెక్టర్ ఏమన్నా తక్కువ? పూరి జగన్నాథ్ అస్సలు చాలా బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. మరి తను కూడా ఇప్పుడున్న ఆడియన్స్ విజన్ని గుర్తించలేదా? నేను ఆడియన్స్ నా వైపు తీసుకొస్తానని ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో, కానీ ఇప్పుడు ఆడియన్స్ని మన వైపు తీసుకొస్తామనేది కష్టం అమ్మా. ఆడియన్స్ని నా సినిమా వాడు చూస్తారు, ఎవరి కోసం చూస్తాడు, నేను ఇలాగే తీస్తాను వాడు చూస్తారు అనుకుంటే పొరపాటు. హిట్ అయింది కాబట్టి డబుల్ స్మార్ట్ కూడా హిట్ అయిపోద్దని అప్పటికి ఇప్పటికీ తేడా ఉంది. ఇప్పుడు F1 హిట్ అయిందని F2 అంత హిట్ అయిందా? లేదుగా. కనుక ఇండియన్ హిట్ అయింది, ఇండియన్ 2 హిట్ అయిందా? లేదు. కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. మిస్ఫైర్ అయ్యారు. అది మనం అందువల్ల వాళ్ళని తక్కువ చేయక్కర్లేదు. ఇంకా ప్రేక్షకుల యొక్క అవుట్లుక్ని గేజ్ చేయలేదు అనిపిస్తుంది. గేజ్ చేసిన వాళ్ళు హిట్ కొడతానే ఉన్నారు. ఆడియన్స్ కోరుకుంటున్నారు. వాళ్ళ ముందున్న మొన్నటికి వాటికి చాలా తేడా ఉంది. మొన్న అసలు సినిమా తప్పితే ఆడియన్స్కి వేరే ఎంటర్టైన్మెంట్ లేదు. ఇదే గతి. తప్పకుండా ఏ సినిమా అయినా చూసేవారు. ఆ తర్వాత ఒక స్టేజ్ వచ్చేటప్పటికి టీవీలు వచ్చింది. నిన్న టీవీలు వచ్చేసింది. టీవీలో
వారానికి అన్ని ఛానళ్ళు కలిపి వారానికి 20 సినిమాలు వేస్తున్నారు. సో 20 సినిమాలు చూసి మంచి సినిమా అంటే బాగుంది, ఒక హీరో ఇమేజ్ ఉన్న హీరోను ఓ ఫ్యామిలీ డ్రామా బాగుందంటే వెళ్ళేవారు. ఇప్పుడు ఓటీటీలు వచ్చేసినాయి, ఇంటర్నెట్లు వచ్చేసినాయి. వాడు కళ్ళ ముందు బటన్ నొక్కితే కొరియా సినిమా చూడొచ్చు, రష్యా సినిమా చూడొచ్చు, ఏ సినిమా అయినా చూడొచ్చు. వాడు అంత ఈజీగా ఉన్నాడు. 10 రూపాయలు 100 రూపాయలు నెలకు 100 రూపాయలు కడితే వచ్చే ఇవన్నీ వదిలి 1000 రూపాయలు ఖర్చు పెట్టి సినిమా ఎందుకు వెళ్తాడు? చాలా బాగుందంటే ఈ థియేటర్లోనే చూడాలి, థియేటర్లో చూస్తేనే దాని ఇంపాక్ట్, పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉంది, ఈ చిన్న దీంట్లో ఎంత చూసినా దాన్ని ఇది ఉండదు అనుకున్నప్పుడు వాడు థియేటర్కి వెళ్తాడు. డబ్బు ఉన్నవాడు హోమ్ థియేటర్ పెట్టుకుంటాడు, వాడు థియేటర్కి రాడు. కాబట్టి మన థియేటర్కి వచ్చేవాడు ఎవడు? 30,000 40,000 ఉద్యోగం చేస్తున్నాడు, ₹1,00,000 2 లక్షలు సంపాదించేవాడు, 10 లక్షలు సంపాదించేవాడు వాడు ఇంట్లో హోమ్ థియేటర్ పెట్టుకుంటాడు, వాడు థియేటర్ దగ్గర రాడు. ఏదో అకేషన్ ఫంక్షన్ ఇంకోటి బర్త్డే గిర్త్డే వాడు. మనం రెగ్యులర్గా థియేటర్కి వచ్చేవాళ్ళు 30,000 నెలకు 30,000 40,000 మ్యాక్సిమం 50,000 ఆదాయం ఉన్నవాళ్ళు. వాళ్ళు కూడా ఇంకా ఫోన్లు రావడం, ఇంకా మొబైల్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళని వాళ్ళ రేట్లు పెంచేసి ఇష్టమైన రేటు థియేటర్ ₹300 టికెట్ అంటే వాడు ఆటో డ్రైవర్ వెళ్తారా? ఒక బస్సు ఒక అమాలి కూలీలు వెళ్తారా? ఒక చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు వెళ్తారా? వీళ్ళు రెగ్యులర్గా సినిమా చూసేవాళ్ళు మా గతంలో. వీళ్ళు ఏంటంటే పొద్దు నుంచి కష్టపడతారు, సాయంకాలం అయితే కూలీ తీసుకుంటారు. కూలీ తీసుకున్నాక ఏదో సినిమాకి వెళ్ళిపోయి తాగేవాడు ఒక 90 ml వేసుకుని ఇంటికి వెళ్ళి మిగతా డబ్బు ఇంటికి ఇచ్చేసేసి బతుకుతారు. ఇప్పుడు వాడు సంపాదించిందంతా నీ థియేటర్కి ఇవ్వమంటే ఎక్కడేస్తాడు? అట్లా అనే కారణంలో ఈ కారణాల వల్ల ఆడియన్స్ మైండ్ సెట్ మారిపోయింది. బాగుంటే చూద్దాం, లేదా డబ్బు దండగా అనే స్థాయికి వచ్చారు. గతంలో డబ్బు దండగా అనుకునేవారు కదా సినిమాకి, వదపోయిందిలే 2 గంటలు సరదాగా కూర్చోవచ్చులే అని. అది పోయింది, సరదాగా కూర్చోవచ్చులే అనే మాట పోయింది. డబ్బు మైండ్లో పనిచేస్తుంది. సో ఈ డబ్బు అనవసరపు ఖర్చా, వృధా ఖర్చా, పర్వాలేదా పర్వాలేదు అనుకుంటే వస్తున్నాడు. అంటే ఆ సినిమాకి వాడు బాగుంటే కానీ, బాగుంటే అంటే అర్థం ఏంటి? వాడిని ఏ జోనల్ అయినా ఆ జోనల్లో వాడిని మెప్పించి వాడిని గుండెని తాకగలిగే సినిమా అవి కావాలి, అవి కోరుకుంటున్నాను. అవి అలా ఉన్నాయి, సినిమాలు ఆడుతున్నాయి, ఆ సినిమాలు హిట్ అవుతున్నాయి. కొంచెం స్టోరీ కాన్సెప్ట్ మార్పు జరిగితే ఖచ్చితంగా హిట్ అవుతున్నాయి. ఏ బ్రహ్మాండంగా చూస్తారు. అంటే ప్రేక్షకులు ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారమ్మా. మనం ఆశీర్వాదం పొందటానికి అర్హత యోగ్యత సంపాదించుకోవాలంతే. సంపాదించుకున్నవాడు హిట్ కొడుతున్నాడు, సంపాదించుకోలేని వాళ్ళు ఫట్ అవుతున్నారు అంతే.